భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా తెలుగు వన్ భక్తివన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. 27/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష చవితి బుధవారం. చవితి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉంది కాబట్టి 2 గంటల లోపుగానే ఇంట్లో వ్రతాలు చేసుకునేటువంటి వాళ్ళు వినాయక వ్రతం చేసుకోవాలి. మండపాల వాళ్ళు కూడా ఏం సందేహపడక్కర్లేదు. 2 గంటల లోపుగా మీరు మండపానికి విగ్రహాలు తెచ్చుకుంటే ఉదయం సూర్యోదయంలో తిథి ఉంది కాబట్టి పూర్తిగా ఆ రోజంతా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఎవరో కూడా ఏ విధమైన సందేహం లేకుండా చక్కగా వినాయక వ్రతాలు చేసుకోండి. వ్రతం చేసేటువంటి వాళ్ళ మట్టికి మధ్యాహ్నం లోపుగానే చేసుకొని, ఇళ్లలో చేసేటువంటి వాళ్ళు మండపాల్లో ఏం పర్వాలేదు, సమయాన్ని బట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చిత్రా నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు. వర్జం మధ్యాహ్నం 2:31 నుండి సాయంత్రం 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:27 వరకు దుర్ముహూర్తాలు. అలాగే సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:17. అమృతగడి రాత్రి 10:01 రిపీట్. అమృతగడి రాత్రి 1:01 నుండి 2:46 వరకు అమృతగడిలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. శుభయోగం ఉంది మధ్యాహ్నం 1:22. భద్రకరణం మధ్యాహ్నం 2 గంటలకి. భవ రాత్రి 2:52. ఈరోజు వినాయక చతుర్థి, దీన్ని వినాయక చవితి అన్నారు. చక్కగా గణపతిని ఆరాధించాలి. దానికి ముందుగా మీకు ఈరోజు దినారంభ చక్రంలో ఫలితాలు చెప్పిన తర్వాత గణపతి విషయాలు చెబుతాను. మేషరాశి వారికి వినాయక చవితి సందర్భంగా ఈరోజు మిశ్రమంగా ఉంది. స్వల్పంగా ధనలాభం ఉంది. ఆహార విహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా ఉండే అవకాశం. వృషభ రాశి వారి వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. ధనలాభం ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు. మిథున రాశి వారి విశేష లాభాలు. మిథున రాశి వారికి సంఘంలో గౌరవము, ధనవృద్ధి, దైవభక్తి. కర్కాటక రాశి విశేష శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆనందం, దేవాలయ దర్శనాలు. సింహరాశి వారి వివాహ ప్రయత్నాలు అనుకూలం, నూతన ఉద్యోగ లాభాలు, శ్రమ అనంతర లాభాలు, ఖర్చులు కూడా ఉండే అవకాశాలు, పనులు పూర్తవుతాయి. కన్యారాశి వారి వివాహ అనుకూలతలు, ధనవృద్ధి, వ్యాపార లాభాలు. తులారాశి వారి ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశాలు, సంతానం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు ఉండే అవకాశాలు. ధనుసు రాశి వారికి అనుకోని ధనలాభం, ఉద్యోగ లాభం, ఆనందం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి వారి తల్లిదండ్రుల కలయిక, ఆనందం, ధనవృద్ధి, దేవాలయ దర్శనాలు. కుంభరాశి వారి కుటుంబంలో ఆనందం, శుభకార్యాలు కలిసి వచ్చుట, మానసిక ఆనందం, ప్రశాంత వాతావరణం. మీనరాశి వారి సంతానం వల్ల శుభము, శుభకార్యాల్లో, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం, ఆనందం, ధనయోగం. ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయకుడిని చక్కగా ప్రాతకాలం మధ్య మన స్నానాదులు చేసి తలస్నానం చేసి తలంటి స్నానం చేసుకుని మూర్తిగా మట్టితో తయారు చేసిన వినాయకుడినే చేసుకొని సాంప్రదాయబద్ధంగా వినాయక చవితిని ముందు రోజు పత్రిక కొనేస్తూ ఉంటారు. అలా కనకూడదు. ఏ రోజు వినాయక చతుర్థి అయిందో ఆ రోజే పత్రి, పండ్లు విగ్రహం కొనుక్కున్నా పర్వాలేదు, ప్రతిష్ఠ చేయం కాబట్టి. పత్రి, పండ్లు, పువ్వులు మట్టికి వినాయక చవితి రోజున కొనుక్కొని ముందు రోజు కొనుక్కుంటే నిర్మాణ్యం అయిపోతుంది, లేదా పూజకి పనికిరాదు. ఇది శాస్త్ర సమ్మతం. కనుక ఈ రోజునే పత్రి, పుష్పాలు, పువ్వులు కొనుక్కొని పూజ చేసుకోవాలి. అలాగే స్వామికి మోదకాలు, బియ్యపు నూకను ఉడికించి శనగపప్పు వేసి ఉండలకించి చేసి దాన్ని మళ్ళీ రీబాయిలింగ్ మళ్ళీ ఉడికించాలి. ఇది కుడుము అన్నారు. బాగా పెద్దవి జిల్లేడికాయ అంటారు. అంటే పెద్ద కుడుములో ఈ కొబ్బరికూరు, బెల్లముతో లస్కోర అంటే అది పెట్టి పెద్దగా తయారు చేసి దానికి ఇష్టం, స్వామికి చాలా ఇష్టం పెద్ద కుడుము. అలాగే జిల్లేడికాయలు హారిది అంటారు. ఈ హారిది చిన్న చిన్నవి పొడవుగా చేయడం, ఉండలుగా చేయడం, బెల్లం వేసి, పాలు వేసి
తయారు చేస్తే జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు మీకు ఇష్టమైన, కానీ భగవంతుడికి అవసరం లేదు. బెల్లం వేసి యాలకులు వేసి చక్కగా ఆ తాలికలు అంటారు, దాన్ని హారిదే అంటారు. స్వామికి ప్రీతి వడపప్పు, పానకము, చలిమిడి, కొబ్బరికాయ, ఏకవింశతి ఫలాలు, అరటిపండ్లు, గరిక, ఇవన్నీ చాలా, పసుపు, కుంకుమ, స్వామికి మాలలు, బిల్వపత్రాలు, మారేడు దళాలు, తులసి పత్రం కూడా ఈవేళ ఒక్కరోజే వెయ్యాలి. ఇలా ఇవన్నీ కూడా స్వామిని విశేషంగా ఆరాధించి కథ విని కథలో చెప్పిన విధానం కల్పోక్తం ఏదైతే చెప్పిందో ఆ వ్రతాన్ని ఆచరించుకొని స్కాంద పురాణం అంతర్గతంగా అక్షతలు కూడా శిరస్సు మీద వేసి చంద్రుని చూడకుండా ఉంటే మంచిది. కావాలని చూస్తే అపవాదులు గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూడకుండా ఉండడమే చాలా మంచిది. ఒకవేళ పొరపాటును చూసినా అక్షతల శిరస్సు మీద వేసుకుని స్వామికి నమస్కారం చేసుకుంటే మంచిది. విశేషమైనటువంటి గణపతిని రోజు ఆరాధించాలి, రోజు దర్శించాలి, రోజు స్మరించాలి. అలా చెయ్యలేకపోయినా కనీసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే భాద్రపద చతుర్థి రోజున ఈ రోజున కనుక గణపతిని తప్పనిసరిగా ఆచరించి తీరా, లేకపోతే వాడి విగ్రహాలే సంవత్సరం అంతా ఏ పని అవ్వదు. వాడికి పూర్తి అవ్వాలి, పళ్ళన్నీ విగ్రహాలు తొలగాలని సంవత్సరం ఒక్క రోజైనా ఈ రోజైనా గణపతిని భక్తి శ్రద్ధలతో, అది కూడా ఏదో చేసేసి ఇంట్లో తిట్టుకోవడం, కసురుకోవడం, అరుచుకోవడం ఇలాంటివి ఉండకూడదు. ప్రశాంతంగా ఉన్న సమయంలోనే వ్రతం చేసుకోండి. మధ్యాహ్నం 2 గంటల దాకా సమయం ఉంది మీకు. ప్రశాంతంగా భక్తిగా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వినాయక వ్రతాన్ని ఆచరించండి. ఒకవేళ మీకు చేసుకోవడం చేత కాకపోతే పురోహితులు కానీ ఆలయ అర్చకులు కానీ మీకు దగ్గరగా లేకపోతే స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ లేకపోతే కనుక యూట్యూబ్లో తెలుగు వన్ భక్తి వన్ వినాయక వ్రతము అని కొడితే నేనే తెలుగు వన్ వారు భక్తి వన్ వారు నా చేత చేయించారు. ఆ వ్రతం సామాన్లని దగ్గర పెట్టుకుంటే వినాయక చతుర్థిన వ్రతాన్ని మీరు చూసి సునాయాసంగా మీరు చేసుకోవచ్చు. చిన్నప్పుడే నేను చేశాను ఆ వీడియో, చక్కగా చూసి చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఉంది. మీరు ఆ సామాన్లన్నీ ముందు దగ్గర పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని వ్రతం చేసుకుంటే సునాయాసంగా మీరు చేయగలుగుతారు. కథ అది వినండి. నాకు ఉన్నంతలో నేను చేయడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ వ్రతం చూసి చక్కగా సెలబ్రిటీలు కూడా చాలామంది అర్చించుకుంటున్నారు, నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు చాలామంది. వరలక్ష్మి వ్రతం కానీ వినాయక వ్రతం కానీ గురువుగారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. తెలుగు వన్న అభిమానులు వీళ్ళందరూ కూడా భక్తి వన్న అభిమానులు కాబట్టి అలా ఆచరించుకోండి. ఎక్కువగా మేము గొప్పలు చెప్పాం అలా అని చెప్పి ఎక్కువగా ఈ రిటర్న్ గిఫ్ట్ల గురించి అది మేము చెప్పామన్నమాట. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించి ఆ విధంగానే చెప్పడం జరుగుతుంది. చక్కగా ఆ తల్లిదండ్రులు నమస్కారం చేయండి, అత్తమామలు నమస్కారం చేసుకోండి, గౌరవించండి, వాళ్ళ పాదాలు నమస్కారం ఆశీర్వచనం చేయండి. గణపతిని విశేషంగా ఆరాధించండి. గణపతి పరివారం చారు కేయూరహారం గిరిధర వరసారం యోగిని చక్రచారం భవభయ పరిహారం దుఃఖ దారిద్ర దూరం గణపతి అభివందం వక్రతుండావతారం అని చెప్పారు వ్యాస మహర్షి. ఈ అష్టకాన్ని రచించారు, గణేశాష్టకం అంటారు. కాబట్టి గణపతిని ఆరాధించండి అయ్యా, మీ సర్వ దోషాలు తొలగుతాయి. దారిద్ర బాధలు భవభయహర అవుతుంది, దుఃఖం దారిద్రం అవుతుంది. ఆ వక్రతుండిని ఆరాధించండి అని చెప్పారు. అంతేకాకుండా గణపతిని ఈవేళ చక్కగా విశేషంగా బాలగణపతిగా ఆరాధన చేయమన్నారు. మొదటి రోజు కదండి, మొదటి రోజు కాబట్టి చక్కగా బాల విఘ్నేశ్వరుని ఆరాధించాలి. బాలగణపతిని ఆరాధించాలంటే అసలు వినాయక చవితి రోజున ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, దాని విధానం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దాని గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అసలు మామూలుగా 32 మంది గణపతులు ఉన్నారు, షోడశ గణపతులు ఉన్నారు. ఈ నవరాత్రులు ఎక్కువగా షోడశ గణపతుల్ని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ గణపతి నవరాత్రుల్లో ఎవరిని ఆరాధించాలి ముందుగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రథమం బాల విఘ్నేశం, మొదటి రోజు బాలగణపతిగా ఆరాధించ. మట్టితో తయారు చేసే విఘ్నేశ్వరుడు ఫైబరు ఈ కెమికల్స్తో ఉన్న గణపతిని ఆరాధన చేయకూడదు, దోషం తగులుతుంది. పూర్వకాలం నుంచి కూడా మృతిక చెరువు మట్టి కానీ పుట్టమట్టితో కానీ మాత్రమే చెరువు మట్టితో గణపతిని చేయాలి. ఎన్నో సంస్థల వాళ్ళు, మున్సిపాలిటీ వారు, పంచాయతీ వాళ్ళు, నగరపాలక సంస్థల వాళ్ళు ఎంతోమంది ఉచితంగా కొన్ని సంస్థలు కూడా ఈ పొల్యూషన్ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా మట్టి గణపతి ఇవ్వడం అదే కరెక్ట్ అయిన విధానం అన్నమాట. ఆ విధంగానే శాస్త్ర సమ్మతం అది.
ప్రథమం బాల విఘ్నేశం ద్వితీయం తారుణా భవే రెండవ రోజు తరుణి గణపతిగా ఆరాధించమన్నారు. తృతీయం భక్త విఘ్నేశం మూడవ రోజు భక్త వినాయకుడిగా, చతుర్థం వీర విఘ్నకం వీర విఘ్నేశ్వరుని ఆరాధించమన్నారు నాలుగవ రోజు. పంచమం శక్తి విఘ్నేశం షష్టమం ధ్వజ గణపతిం ఐదవ రోజు శక్తి గణపతిని, ఆరో రోజు ధ్వజ గణపతిని ఆరాధించమన్న ఈయన ద్విజ గణపతి అంటారు. సప్తమం పింగళం దేవం అష్టమం ఉచ్చిష్టనాయకం ఏడవ రోజు పింగళ గణపతిని, ఎనిమిదవ రోజు ఉచ్చిష్ట గణపతిని ఆరాధన చేయమన్నారు. నవమం విఘ్నరాజం దశమం క్షిప్రనాయకం తొమ్మిదవ రోజు విఘ్న గణపతిని, పదవ రోజు క్షిప్ర గణపతిని ఆరాధన చేయమన్నారు. ఏకాదశంతు హేరంబం ద్వాదశం లక్ష్మీనాయకం ఏకాదశి రోజున హేరంబ గణపతి, ద్వాదశ రోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయమన్నారు. త్రయోదశ్య మహావిఘ్నేశం భువనేశం చతుర్దశం త్రయోదశి మహాగణపతిని భువనేశ్వర గణపతిని ఆరాధన చేయమన్నారు. నృత్య గణపతిని ఆరాధన చేయమన్నారు చతుర్దశి రోజుని. పంచమం దశ షోడశ గణపతి నృత్య గణపతిని ఆరాధన చేయమన్నారు మనకి 15వ రోజున. ఇలాగ షోడశ గణపతుల్ని కూడా గణేశుణ్ణి ఆరాధన, గణపతి లక్ష్మీ గణపతిని సిద్ధి గణపతిని కూడా ఆరాధన చేయమన్నారు 16వ రోజుని. కాబట్టి షోడశ గణపతుల్ని కూడా నామ ప్రయత్నం ప్రతి తప్పనిసరి స్మరించండి, దానివల్ల లాభం కలుగుతుందన్నారు. ఈ బాలగణపతి ఎలా ఉంటారయ్యా? ఈవేళ వినాయక చతుర్థి రోజు ఆరాధించే గణపతి బాలగణపతి. కరస్థ కదలీచూతం పనసేక్ష కపీస్తకం బాలసూర్య ప్రభాదేవం వందే బాలగణాదేవం. కరస్థ కదలీచూతం అరటిపండు పట్టుకుంటాడు, అరటి చెట్టు పట్టుకుంటాడు. పనసేక్షం పనసపండు, కపీస్త ఫలం కూడా చేత్తో పట్టుకుని బాలుడుగా ఉంటాడు. అటువంటి గణపతిని ఆరాధన చేయండి అయ్యా అని చెప్పారు. అటువంటి గణపతిని ఆరాధన చేసి అందరూ కూడా తరించండి. మరి ఒక్కసారి మీ అందరికీ కూడా భక్తివన్ తెలుగువన్ తరపున మీ అందరికీ గణపతి చతుర్థి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సుల గణపతి యొక్క అనుగ్రహం మీ అందరికి కలిగి మీ విఘ్నాలన్నీ తొలగి మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ ఉన్నాం. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సంకర్షణో అచ్యుత ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః అన్నారు. విశేషాలతోటి కూడా ఏకనామంగా చెప్పారు. ఇంత పెద్ద నామాన్ని కూడా ప్రళయకాలంలో సర్వజీవులు ఆకర్షించువాడుగుడ చేత సంకర్షణ అన్నారు. తన దివ్య స్వరూపం నుంచి ఎన్నడూ చ్యుతుడు అంటే పతనము కానటువంటి వాడు, పతనము పొందనటువంటి వాడు కనుక అగుట చేత అచ్యుతుడు అన్నారు. ఆయన ఆరాధించేవాడికి కూడా ఏ విధమైన పతనం కూడా ఉండదు, శాశ్వతుడు అవడం వల్ల అచ్యుతుడు అన్నారు. సంకర్షణ అచ్యుత అన్నారు. కావున సంకర్షణలో అచ్యుత అని భజించబడుచున్నాడు పరమాత్మ అని చెప్పిన మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.